హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మనం మిర్చిలో స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాం మిత్రులారా. లాస్ట్ స్ప్రేలో మనం బేర్ కంపెనీ వాళ్ళది లెజెంటా, దాంతోపాటు అదమా కంపెనీ వాళ్ళది షామీర్, ఈ రెండు కలిపి మనం స్ప్రే చేయడం జరిగిందనమాట. ఈ రెండు కలిపి స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది వీడియోలో తెలియజేస్తాను. అంతేకాకుండా ఈరోజు మనం మిరపలో ఏం స్ప్రే చేస్తున్నాం అనేది కూడా మీకు తెలియజేస్తాను. అసలు ప్రజెంట్ మనం ఆ రెండు కలిపి స్ప్రే చేసిన తర్వాత క్రాప్ ఏ విధంగా ఉందనేది మీకు ఈ వీడియో చూపిస్తారండి మిత్రులు. లాస్ట్ స్ప్రేలో మనం లిజెంటా, దాంతోపాటు షామీర్ స్ప్రే చేసాం మిత్రులారా. ఈ లిజెంటా ఏంటంటే మనకి రసం పీల్చే పురుగులైన అన్ని రకాల మిరపలో రసం పీల్చే అన్ని రకాల పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. లైక్ తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, ట్రిప్స్ కానీ, ఈ కొంచెం వరకు బ్లాక్ ట్రిప్స్ మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. కాయతొలుచు పురుగు కానీ మనకి వీటన్నిటి మీద కూడా మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. షామీర్ వచ్చేసి కాయమచ్చ కానీ, బూడిద తెగుల మీద కానీ వీటి మీద సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది మిత్రులారా. ఓవరాల్గా వచ్చేసి మనం స్ప్రే చేసిన తర్వాత క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ముడత లేదు, వచ్చే ఆకు కూడా చాలా చక్కగా ఉంది. అంతేకాకుండా ఫ్లవర్ సెట్టింగ్, అది మనకి ఫ్రూట్ సెట్టింగ్ కూడా చాలా చక్కగా అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైదాకా కూడా మనకి కాయ అనేది సెట్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా అంతేకాకుండా చాలామంది ఏంటంటే యూట్యూబర్స్ కూడా చాలా రకాల టెక్నికల్స్ చెప్తున్నారన్నమాట. నా 3 రకాలు, 2 రకాలు, కొంతవరకు ఏంటంటే మనకు కొంత పెద్ద మందులు స్ప్రే చేసేటప్పుడు మనం కాంబినేషన్స్ వెళ్లకుండా సింగిల్గా స్ప్రే చేస్తేనే మనకి మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే విపరీతమైన కాంబినేషన్స్ వెళ్ళి మనకు పెట్టుబడి భారం తప్పితే ఉపయోగం ఏమీ లేదనమాట. అదొక్కటి రైతు సోదరులు గమనించాను అనమాట. చాలామంది ఏంటంటే 3 రకాలు, 2 రకాలు, 3 రకాలు కూడా కలిపి స్ప్రే చేసి వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారు అనమాట. ఇవి మనం స్ప్రే చేసాము, ఇంకా రిజల్ట్ రాలేదని చెప్పి. ఏంటంటే మనం అన్ని 4-5 రకాలు స్ప్రే చేస్తే మనకు అంత ఆశించినంత రిజల్ట్ రాదనమాట. ఏంటంటే వాళ్ళు చాలామంది, కొంతమంది వ్యూస్ కోసం కూడా 4-5 రకాలు చెప్పడం, అది వాళ్ళు స్ప్రే చేయరు కానీ చెప్పడం, అట్లాంటివి జరుగుతుంది మిత్రులారా. అదొకటి రైతులు అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే మనకు పెట్టుబడి భారం తప్పితే అన్ని రకాలు కలిపి స్ప్రే చేయడం వల్ల యూజ్ అయితే ఏమి ఉండదన్నమాట. ఓవరాల్గా వచ్చేసి మన క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మనం ఈరోజు ఏం స్ప్రే చేస్తున్నామో మీకు చూపిస్తారండి మిత్రులారా. ఈరోజు మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇవేంటంటే మనం మందు కలిపిన తర్వాత నేను వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి ల్యాన్సర్ గోల్డ్ అనమాట, యూపీఎల్ కంపెనీ వాళ్ళది. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ మిత్రులారా. కాస్ట్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ కాస్ట్. కేజీ వచ్చేసి 900 రూపాయల దాకా ఉంటుందన్నమాట. సుమారు మనం 1 కేజీ తెచ్చుకున్నట్లయితే 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. 3 కానీ 2.5 కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే ఎస్పేట్ వచ్చేసి 50%, దాంతోపాటు ఇమిడాక్లోపిరిడ్ వచ్చేసి 1.8 ఎస్పీ ఫామ్లో ఉంటుంది. ఎస్పీ అంటే ఏం లేదు మిత్రులారా, మనకి సాల్యుబుల్ పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట. ఇది మనకి మిరపలో వచ్చే తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, దాంతోపాటు పచ్చపురుగు, కాయతొలుచు పురుగుల మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే ఉధృతి అనేది తక్కువగా ఉన్నప్పుడు మనం ఇది కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ స్ప్రేలో మనం లిజెంటా స్ప్రే చేసాం అనమాట. ఈసారి ఏంటంటే ఈ తక్కువ బడ్జెట్లోకి వెళ్ళిపోయాం అనమాట. అంటే ఒకసారి కాస్ట్లీ మందు, ఒకసారి కొంచెం తక్కువ బడ్జెట్లో స్ప్రే చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం పెట్టుబడి భారం కూడా తగ్గుతుంది. దాంతోపాటు అంతేకాకుండా మనకి ఇప్పుడు వాటర్ పెడతాం అనమాట. ఈ మందు స్ప్రే చేసిన తర్వాత వాటర్ పెడతాం. వాటర్ పెట్టిన తర్వాత కొంచెం మంచి మందు వేస్తే మంచి రిజల్ట్ రావడం కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. కొంచెం నిమ్ము కూడా భూమిలో తక్కువ ఉందన్నమాట. అట్లాంటప్పుడు మనకు తక్కువ బడ్జెట్లో మనం వెళ్ళి స్ప్రే చేసుకుని వాటర్ పెట్టిన తర్వాత కొంచెం మంచి మందు వేస్తే మనకి కొంచెం పెట్టుబడి భారం కూడా తగ్గినట్టు ఉంటుంది. కొంచెం మంచి రిజల్ట్ కూడా మనం స్ప్రే చేసిన మందు అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. ఇది ల్యాన్సర్ గోల్డ్ అనమాట. దీని లోపల మనకి టెక్నికల్ అయితే ఎస్పేట్, దాంతోపాటు ఇమిడాక్లోపిరిడ్ ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్. కేజీ వచ్చేసి 900 రూపాయల వరకు ఉంటుందన్నమాట. 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు. 3 నుంచి 2.5 దాకా స్ప్రే చేసుకున్నా కానీ మీకు ఇబ్బంది ఏం లేదన్నమాట. దీంతోపాటు ఈ కాంబినేషన్ వచ్చేసి రోకో తీసుకురావడం జరిగింది మిత్రులారా. మనకి రోకో ఏంటంటే మిరపలో వచ్చే బూడిద తెగుల మీద మనకి ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. బయోస్టార్ట్ కంపెనీ వాళ్ళు రోకో అనమాట. ఇది కూడా కేజీ తెచ్చుకున్నట్లయితే 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు. కేజీ కాస్ట్ వచ్చేసి 1100 రూపాయల దాకా మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రులారా. దీంతోపాటు దీని కాంబినేషన్ వచ్చేసి అక్కడక్కడ కాయమచ్చ, దాంతోపాటు చుక్క తెగులు తగులుతుంది. మనకేంటంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కోసం
దానికి సంబంధించి సెప్టోప్లస్ ప్యాకెట్స్ తీసుకురావడం జరిగిందనమాట. ఇదేంటంటే సెప్టోమేషన్ సల్ఫేట్, దాంతోపాటు టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఉంటుందన్నమాట. ఇది మనకి 6 గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి సుమారు రూ. 30 నుంచి రూ. 35 దాకా పెడుతున్నారు. రూ. 30 వేసుకోండి. మనం 10 ప్యాకెట్లు తీసుకురావడం జరిగిందనమాట. 10 ప్యాకెట్లు అంటే రూ. 300 పడింది. సుమారు మనం ఇవి కూడా ఒక 6 గ్రామ్ ప్యాకెట్స్ తెచ్చుకున్నట్లయితే మనం 3 ట్యాంకుల దాకా స్ప్రే చేసుకోవచ్చు. ప్రతి ట్యాంకీకి వచ్చేసి 2 గ్రాముల నుంచి 2.5 గ్రాముల దాకా వేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. కాయమచ్చ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మీద చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మనకి ఏంటంటే చుక్క తెగులు కానీ ఇవి ఉన్నట్టయితే కాయమచ్చ కానీ వీటి మీద కూడా మనకి చాలా ఎక్సలెంట్గా ఈ సెప్టోప్లస్ అనేది పనిచేయడం జరుగుతుంది మిత్రులారా. ఇది వచ్చేసి జేయూ కంపెనీ వాళ్ళే అనమాట. మీకు ఏ అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోండి, ఇవే తెచ్చుకోవాలని లేదనమాట. యూపీఎల్ వాళ్ళది ల్యాన్సర్ గోల్డ్ అయితే మనకి చాలా ఎక్సలెంట్ మందు మిత్రులారా. దాంతోపాటు బయోస్టాట్ వాళ్ళది రోకో కూడా చాలా ఎక్సలెంట్ ఫంగిసైడ్ అనమాట. మనకి మిరపలో వచ్చే బూడి తెగుల మీద మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. ఏంటంటే మనం వాటర్ పెడతాం కాబట్టి ఈ బూడిద తెగులు ఏంటంటే ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి స్ప్రెడ్ అవ్వకుండా మనం ఏంటంటే ఈ మందేసిన తర్వాత మనం కనుక వాటర్ పెట్టినట్లయితే మనకి చాలా ఎక్సలెంట్గా కూడా మందు అనేది పనిచేయడం జరుగుతుంది. రిజల్ట్ కూడా మనకి బాగా రావడం జరుగుతుంది మిత్రులారా. ఈ 3 కలిపి ఈరోజు మనం మిరపలో స్ప్రే చేయడం జరుగుతుంది. ఈరోజు మిరపలో స్ప్రే చేయడానికి మనం తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్. యూపీఎల్ కంపెనీ వాళ్ళది ల్యాన్సర్ గోల్డ్ అనమాట. ఇది మనకు చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. తెల్లదోమ కానీ అంతేకాకుండా రసం పీల్చే అన్ని రకాల పురుగుల మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఈ మందు స్ప్రే చేసుకుని, అంటే మనం అంతకుముందు లెజెంటా వేసాం కాబట్టి మనం ఈసారి తక్కువ బడ్జెట్లో వెళ్ళడం జరిగిందనమాట. దీంతోపాటు దీని కాంబినేషన్ వచ్చేసి బయోస్టాట్ కంపెనీ వాళ్ళు రోకో కలిపి స్ప్రే చేస్తున్నాం అనమాట. ఇది ఏంటంటే రోకో ఏంటంటే మనకి చాలా మంచి ఫంగిసైడ్ అనమాట. బూడిద తెగుల మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ టైంలో ఏంటంటే మనకు ఎక్కువగా బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంది కాబట్టి మనం ఆ రెండు కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది. దాంతోపాటు చుక్క తెగులు కానీ మనకి కాయమచ్చ కానీ వీటికి సంబంధించి సెప్టోప్లస్ ప్యాకెట్స్ కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా. ఈ 3 కలిపి మనం స్ప్రే చేస్తాం అనమాట. ఈ 3 కూడా చక్కగా కలుస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి మంచి రిజల్ట్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. ఈ 3 కలిపి మనం స్ప్రే చేస్తాం. ఇవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను మరలా మీకు ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.